అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్కొక్క వర్గం ఆందోళన బాటపడుతోంది. టీచర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, యువత, తర్వాత ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇంతకాలం భయపడ్డామని, ఇక తాడో పేడో తేల్చుకుంటామని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించారు. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో అవి కీలకంగా పనిచేశాయని దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను బలహీనపరిచే కుట్ర మొదలైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం కావాలని అదనపు బాధ్యతలు అప్పగిస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సచివాలయ విలీనం, రేషనలైజేషన్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమను ఈ ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతోందని వారు వాపోతున్నారు. ఉదయాన్నే నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము భాగస్వామ్యం అవుతున్నాము. వివిధ డిపార్ట్మెంట్లు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పనులన్నిటి కూడా కేవలం మా ఉద్యోగం ఒక్క 10 బాధ్యత మాత్రమే కాకుండా అన్ని విభాగాల యొక్క పనులు కూడా మేము సమన్వయంగా చేసుకుంటూ పోతున్నాము. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేవాళ్ళు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు మినిమం ప్రజెంట్ ఎస్ఐఆర్ సమయంలో మరీ కూడా ఉదయం 6 గంటల నుంచే వర్క్ స్టార్ట్ చేసినా కూడా ఒక నెల రోజుల్లో కూడా ఈ పబ్లిక్ కి సంబంధించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫార్మ్స్ తీసుకుని మళ్ళీ అవి కంప్లీట్ చేయడానికి అతి తక్కువ సమయంలో కూడా మేము చాలా కష్టపడి పనిచేశాము. కేవలం మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ఫుల్ టైమ్, అదర్ డిపార్ట్మెంట్స్ లాగా ఈ మహిళా ఉద్యోగులు మరీను కూడా ఉదయం 9 గంటలకు వచ్చి 5 గంటలకే వెళ్లే జాబ్ చాట్ మాది కాదు. ఉదయం నుంచి కూడా నైట్ వరకు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. దీనిలో మహిళలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేయనటువంటి మహిళా ఉద్యోగులకు భద్రత కూడా కరువైంది. డోర్ టు డోర్ వెళ్లి మేము మా యొక్క పనులను చేసుకుంటే మాకు పబ్లిక్ నుంచి కూడా సరైన రెస్పాండ్ అందకపోగా మమ్మల్ని ఒక బానిసలుగా చూస్తున్నారు. పని ఒత్తిడి, అధికార టీడీపీ నేతల వేధింపుల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకు దాదాపు 120 మంది పైనే సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు వదిలారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. 22 డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. 9 నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని, అదనపు పని భారానికి తగిన అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేవా ప్రయోజనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లపై 15 రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల జేఏసీ డెడ్లైన్ విధించింది. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు జేఏసీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.